శ్రావణ మాసం శ్రావణ సోమవారం వ్రతాన్ని ఎలా పాటించాలి? శ్రావణ సోమవారం వ్రతం ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలను అనుసరించి సోమవారపు వ్రతము 3 రకాలుగా ఉన్నాయి. సోమవార వ్రతం 16 సోమవారాలు సౌమ్య ప్రదోషాన్ని వ్రతాలనే లాగానే ఈ సోమవార వ్రతం పాటించాలి. శ్రావణ మాసంలో ఈ సోమవారం వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయి పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ సోమవారం వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారం కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. శ్రావణ సోమవారం వ్రతాన్ని పాటించిన వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రను ఉపక్రమించి స్నానాపాదులను పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజ గదిలో శివుని విగ్రహం ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి. పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి. మమ క్షేమ స్థైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం యథార్థ సోమవార వ్రతం కరిష్యే అని అనాలి. ఆ తర్వాత కింద మంత్రాన్ని ధ్యానించాలి. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరి నిభం చారుచంద్ర వసంతం రత్నకల్పోజ్జవలాంగ పరశుమ మృగరాభిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్సుత మమరాఘనైర్వార్యగ్రకృతిం వాసానాం విశ్వవంద్యం నిఖిలాభయారం పంచవక్తం త్రినేత్రం. తర్వాత ధ్యానం చేయాలి. ఓం నమ శివాయతో శివుని మరిని ఓం నమ శివాయతో పార్వతీదేవిని షోడోపచారాలతో పూజించాలి. పూజ పూర్తయిన వ్రతాన్ని సంబంధించిన కథను వినండి. ఆ తర్వాత భోజనం లేదా ఫలాహారం చేయండి. శ్రావణ సోమవారం వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆది దంపతులైన శివపార్వతులు కృపా కటాక్షాలు లభిస్తాయి. జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యములతో తూగుతుంది. భక్తుల కష్టాలు హరింపబడతాయి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి శ్రావణ సోమవారం ఈ విధంగా మీరు పూజ చేసుకొని ఉపవాస దీక్షను చేసి ఓం నమ శివాయ మంత్రంతో పార్వతిని పరమేశ్వరుని ఇద్దరిని ధ్యానం చేసినట్లయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. జై శివాయ నమః.